కోడికి బాలన మసాలా వేయాలి. మట్టి పామును కొట్టి నాగు పామును కొట్టినమని చెప్పుకోవాలి. సందు దొరికితే చంద్రమండలం మీద మొదలు కాలు పెట్టింది మేమే అని చెప్పుకోవాలి. సూర్యుడిని తయారు చేసింది మేమే అని రాయించుకోవాలి. పని మనం చేసినామా చేయలేదా అనేది కాదు, మనకు పబ్లిసిటీ ముఖ్యం. పావలా పని చేసినా రూపాయి పావలా ప్రచారం చేసుకోవాలి. ఇదంతా ఎవరి గురించో మీకు సమజయ్యే ఉంటది. ఈ ముచ్చట రేవంత్ సార్ గురించేనుల్లా మళ్ళేం చేసిండో చూడుండ్రి. అబ్బో ఏదో సినిమా పాట విడుదల చేసిన అనుకుంటురా ఏంది? కాదుల్లో టెట్ పరీక్షల పాస్ అయిన వాళ్ళ పేర్లు విడుదల చేసిండు. గదేనుల్లా టీచర్ కొలువు కోసం పరీక్ష రాస్తందుకు మొదలు ఈ పరీక్ష ఉంటది. ఇంట్లో పాస్ అయితేనే టీచర్ కొలువు పరీక్ష రాయొస్తుంది. అగో అది నౌకర్ల పరీక్ష కాదు, ఏం కాదు. దానికి రేవంత్ సారు చేయాల్సిన అవసరం ఏముందని మాత్రం అడగకుర్రి. సార్తో అట్లనే ఉంటది మళ్ళా. కానీ గమ్మత్తు ముచ్చట ఏంటంటే కుర్చీ ఎక్కంగానే మంత్రుల మీటింగ్ పెట్టి టీచర్ కొలువుల కోసం పరీక్ష పెడతానని చెప్పిండు. కానీ పోయిన సర్కారులు ఇచ్చిన వాటికే ఇంకో 2-3 వేలు కలిపి నోటిఫికేషన్ ఇచ్చినని చెప్పుకున్నాడు. చెప్పింది 16,000, కానీ ఈడ ఒక్క కొలువు కూడా ఇయ్యలే. అయినా కానీ ఇట్లా టెట్ రిజల్ట్స్ రిలీజ్ చేసి పబ్లిసిటీ చేసుకునేందని అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆఫీసర్లు చేయాలి కానీ ముఖ్యమంత్రి గాపాలు చేసుడేందని నవ్వుకుంటున్నారు. రేపు 1వ క్లాసు ప్యాసు ఫెయిల్ చెప్తందుకు కూడా ఓతడాయిందని గుసగుసలాడుకుంటున్నారు. అగో సారు చదువుల మంత్రి కాబట్టి పోయి ఉండొచ్చని ఇంకొందరు అంటున్నారు. కానీ సారు చదువుల మంత్రి అని ఇయాలనే ఆదుకొచ్చినట్టుంది. గురుకుల బడులలో పొలగాళ్లకు పాడైన తిండి పెడుతుంటే ఆ తిండి వాళ్ళ పానం పోతుంటే యాదికి రాలేదా సారు అని వాళ్ళ అమ్మ నాయనలు అడుగుతున్నారు. పబ్లిసిటీ చేసుకుంటందుకు మాత్రం చదువుల మంత్రి అని యాదికి వస్తుంది, తిప్పలు వచ్చినప్పుడు మాత్రం యాదికి రాదా సారు అని అడుగుతున్నారు.